హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మేమైతే రిటర్న్ వస్తున్నామండి, ఊరికైతే వచ్చేస్తున్నాము. ఇంకా 4th మంత్లో వెళ్ళాం కదా, ఇంకా 4th మంత్లో అయితే అక్కడ ఉండకూడదు అని చెప్పేసి అయితే వచ్చేసి ఇంకా 5th మంత్లో ఊరికి వెళ్ళాలండి. అందుకోసం అని చెప్పి రిటర్న్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా మాతో పాటు మా అమ్మ అయితే వస్తుందండి, మమ్మల్ని డ్రాప్ చేసేసి మా అమ్మ రావడానికి. ఇంకా 2 పిల్లలు కదా, అందుకోసం అని చెప్పి ఒకరిని మా అమ్మ, ఇంకొకరిని నేనైతే ఎత్తుకొని అయితే వస్తున్నాము. ఇంకా వచ్చే దారిలో అయితే చాలా విగ్రహాలే కనిపించాయండి. మేము వచ్చే రోజు అయితే జల్జీ రోజు. మా ఊర్లో ఏంటంటే నార్మల్గా 3 o'clock అలా అయిపోతుంది జల్జీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అది మిస్ అయినానేమో అనుకున్నాను, కానీ కాలేదండి, మిస్ కాలేదు. నేను వెళ్ళేసరికి అప్పటికి అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు. 7 o'clock అలా స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే ఉన్నారంట. నా కోసం అయితే కాదండి, ఏదో మంచి గుణం అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం 7 o'clock అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి 5 o'clock అలా అయిందండి. ఇంకా 2 hours తర్వాత అయితే స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా ఊళ్ళో బాయ్స్ అయితే. చాలా అంటే చాలా రచ్చరచ్చ చేసి అయితే చాలా హ్యాపీగా అయితే జరిగింది జల్జీ మాత్రము. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఇంకా దారిలో వెళ్తూ చాలా ఊర్లలో అప్పుడేనండి జల్జీ, అంటే 3వ రోజు జల్జీ అయితే అప్పుడు చేస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ కూడా చాలానే ఉండింది. అక్కడ స్టాప్ చేసుకుంటూ అయితే మేము వెళ్ళాము. ఇంక ఇదొక ఊర్లో అండి. ఫస్ట్ వినాయకుడు అయితే ఇక్కడే కనిపించింది. మేము వెళ్ళేసరికి చాలా ఊర్లలో అయిపోయింది జల్జీ. ఇంకొన్ని ఊర్లలో అయితే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మా ఊర్లో అయితే మేము వెళ్ళిన తర్వాత 7 o'clock అయితే స్టార్ట్ చేశారండి. ఈ 2 days ఒక ఎత్తు అయితే, ఈ జల్జీ రోజు అయితే ఇంకొక ఎత్తండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇంకా డ్యాన్సర్స్ అంతా బయట వస్తారండి. చాలా బాగా డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ అయితే బాగా చూపించుకుంటూ హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా జల్జీ అయ్యేంత వరకు, జల్జీ స్టార్ట్ అయినప్పటి నుండి జల్జీ అయ్యేంత వరకు అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ముందైతే అమ్మాయిలు అంతగా పాల్గొనే వాళ్ళు కాదు, కాకపోతే ఇప్పుడైతే లేడీస్ జెంట్స్ అంతా ఒకేలాగా చాలా హ్యాపీగా అయితే జల్జీ అయితే చేస్తారండి. కానీ జల్జీ దగ్గరకు మాత్రము ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తారు, లేడీస్ వెళ్ళరు. కానీ ఒక సగం దారి వరకు అయితే లేడీస్ వెళ్ళేసి వస్తారండి. లేడీస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రంగులు కొట్టుకునేది, ఇంకా అంటే చిన్నవి ఉంటాయి కదా, అలాంటివంతా బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి. ఇదైతే ఇంకా దగ్గరకు వచ్చేసాము. మా ఊరు స్టార్టింగ్లో ఇదైతే ఇంకొక విగ్రహం అండి. ఇక్కడ కూడా స్టాపింగ్ పడింది, అంటే ఇంకా జల్జీ కదా, అందుకోసం అని చెప్పి వాళ్ళు జల్జీ చేస్తుంటే స్టాప్ చేసుకొని ఉన్నాము. వీళ్ళు కానీ చాలా బాగా. నేనైతే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటానండి, చిన్నప్పటి నుండి అంతే. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. వీధిలోకి వెళ్ళడం కానీ, అక్కడ ఏదన్నా అంటే బయట ఏదైనా చేస్తారు కదా, అలాంటివి ఏమన్నా కానీ కొంచెం దూరంగానే ఉంటాను. నేను అలాంటి వాటికంతా వెళ్ళనండి, కొంచెం సిగ్గు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళైతే వచ్చేసి డ్రాప్ చేసేసి అయితే రిటర్న్ అయిపోతున్నారు. ఇంక ఈవినింగ్ పాటికి ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే. ఇంకా హితం అయితే బోర్న ఏడుస్తూ ఉంది, నేను కూడా వచ్చేస్తాను అనేసి, నానమ్మ నేను వస్తాను అనేసి. ఇంకా అక్కడ వెళ్ళినా సరే ఇంకా ఇక్కడ కావాలా, అమ్ము కావాలని చెప్పి ఏడుస్తుందని చెప్పేసి అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా వచ్చి రాగానే చూడాలండి, కలర్లు కొట్టుకోవడం అయితే ఆలోపే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వచ్చి రాగానే హితంకి అయితే బాగా పూసేశారు నా తమ్ముళ్ళు. పూసేసి అయితే బాగా ఏడిపించేశారండి. ఇంకా బిట్టు చింటూకి అయితే, చింటూ పడుకున్నారు, బిట్టునైతే ఎత్తుకొని ఉంటే బిట్టుకైతే బాగా పూసేశారండి. ఇంకా చింటూకి కూడా పూసేసి వెళ్ళిపోయాడు నా తమ్ముడు. ఇంకైతే డీజే స్టార్ట్ అయిపోయిందండి, చూసేయండి. మా ఇంటి దగ్గరికి వినాయకుడు వచ్చేసాడండి. ఇంకా పూజకైతే నా చెల్లి ఇచ్చేస్తుంది. ఇంకా పూజ చేసి అయితే ఇచ్చేసారండి. మళ్ళీ డీజే స్టార్ట్ అయిపోయింది. ఇంకైతే నేను చెప్పాను కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటారండి. ఈ ఫెస్టివల్కి మాత్రం అయితే రంగులు పూసుకునేది ఇలాంటివన్నీ బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటారు. ముసలి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారండి, హ్యాపీగా అయితే ఉన్నారు. ఇంకా డీజే కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
ఇంకా వినాయకుడైతే మా వీధి దాటేస్తున్నారండి. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళేసి ఆ తర్వాత జల్జేలో అయిపోతే వెళ్ళిపోతారు. మీ ఊర్లో ఎలా చేసుకున్నారో చెప్పేసేయండి. బాయ్, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి.